రోజున సిలువకు ముందు జరిగినటువంటి సంభవాలు శిరీష చెప్పుద్ది. నేను ఇందులో ఉన్న క్యారెక్టర్స్ చెప్తా. యేసుప్రభుని సిలువ వేసారు కదా, ఈ సిలువ వేసిన క్యారెక్టర్లు ఏవి కూడా మీరు ఉండొద్దు, నేను ఉండొద్దు. మరలా సిలువ వేస్తున్నారు అన్నారు కదా బైబిల్లో. మరలా వేసే అవకాశం ఉందా? ఎవరు వేస్తారు? మనమే. కనుక ఇప్పుడు మరలా వేయకుండా ఉండాలంటే వేసిన వాళ్ళు ఎట్లున్నారో ఒకసారి చూస్తే నువ్వు వేస్తున్నావా వేయట్లేదు కూడా అర్థమవుతుంది. నెంబర్ 1, ఆ కాలాన ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి కయప, యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం, అందులో ఏం రాసిందంటే, ఒక మనుషుడు ప్రజలందరి కొరకు చనిపోవటం మంచిది అని ఆలోచన. అబ్బో, ఒకరి ఆలోచన ఎట్లుందంటే ఒకరిని చంపే ఆలోచన. ఎంత మంచి ఆలోచన చెప్పాడు అని మీకు గమనిస్తుంది. జనాలందరూ ఆయన వెనకాల వెళ్ళిపోతుంటే ఏమి లేక, ఏమి చెయ్యలేక, వాళ్ళని ఆపలేక లోపల కుళ్ళుకుంటుంది. ఎందుకు వెళ్తున్నారబ్బా, ఈయన దగ్గర ఏమి విశేషం ఉందని ఆలోచన చేయకుండా ఈయన ఎట్లా చంపాలనుకున్నాడు. చదువు 11:50. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. ఏమని? మన జనులందరూ నశింపకుండునట్లు, అందరూ నశించకుండానట్లే ప్రభు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈయనేమన్నాడు? జనాలు నశించపోకుండా ఉండునట్లుగా. అంటే తెలుసు తెలియక కొన్ని పాటలు పలుకుంటారు. ఆ ఇంటెన్షన్ సరైనది కాదు. జనాలు నశించకూడదని నశించరండి. ఆయన మరణం మీరు జీవాన్ని ఇచ్చింది. కానీ ఆయన ఏమంటుకుంటాడు? వాళ్ళందరూ చచ్చిపోవడం కన్నా, జనాలు పడైపోవడం కన్నా, జనాలు నరకం పోవడం కన్నా మనం చనిపోయి పెట్టనుకుంటాడు. ఆ కాలాన్ని ఆయన ప్రజాసేవ అనుకున్నాడు, జనాల పక్షం అనుకున్నాడు. వాస్తవానికి ఏది కాదు. తన వెంబడి ప్రజలు రావట్లేదు. తన ప్రధాన యాజకుడు అయిన ఉన్నా తనకంత ఫాలోయింగ్ లేదు, తన వల్ల ఏమీ జరగట్లేదు. నీ పోస్ట్కి తగ్గట్టుగా నీకు ఫాలోయింగ్ లేకపోతే ఫాలోయింగ్ ఉన్నవాడి వెనకాల వెళ్ళిపోయి అని చంపేద్దాం అనుకునే ఆలోచన పుట్టిస్తారు. గుడ్ ఫ్రైడే రోజున ఎవరిని చూసి అసూయపడుతున్నావు? ఎందుకు ఇన్ని కార్యాలు జరుగుతున్నాయని ఒక్కసారైనా ఆలోచన చేస్తామా? ఆయన సెలవు లేదు, ఏం జరగదు. నేను పదే బైబిల్ చదువుకోమని చెప్పేది ఎందుకంటే, తీర్పున్నా లేకపోయినా మంచిగా చదువుకోవాలి. జీవాన్ని ఇచ్చే వాక్యం కంటే రేపు ఉండిపోయే శరీరానికి కొరకు సంపాదించుకోవడం, పని చేసుకోవడం అంత ముఖ్యమైన విషయం కాదు. చదివే వాళ్ళంతా చదువుతున్నామని తృప్తిపడకండి, ధ్యానించువాడేదండి. ప్రకటన గ్రంథంలో చదువువాడు గైకొనువాడు అని ఉంది. సారాంశం సత్యం అంటే నువ్వు ధ్యానిస్తూ ఉంటే గైకోన అనిపిస్తుంది, చదివితే గైకోన అనిపించదు. చదివిన దాన్ని ధ్యానం చేస్తే ఎట్లన్నా దీన్ని చెయ్యాలని అనిపిస్తుంది. సో టైం ఆ దినములు సమీపించే మరీ ఎక్కువ అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. జనాలకు కనపడదా ఇది మ్యాటర్ కాదు. అది నీలో ఎంతగా పనిచేస్తుంది అనేది అల్టిమేట్గా మన క్యారెక్టర్ మీద రిఫ్లెక్షన్ అట్లా కనిపిస్తుంది. లోపల వాక్యం ఉంటే అడుగులు, మాటలు, ఆలోచన విధానం అన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో ఈ కయప అనేవాడు ఏం చేశాడు? సిలువకు సంబంధించిన క్యారెక్టర్ చెప్తాడు. ఆయన చనిపోతే బెటర్ అని ఆయన ప్రజల పక్షమా? ఆలోచన చేయండి. ఎవరు చెప్పాడు? ప్రజల నశించుకోవాలి అంటే భారతదేశం గురించి మాట్లాడి సంస్కరణ చేసేవాళ్ళని భారతదేశం గురించే ఆలోచన చేయండి. వాళ్ళు దేశ క్షేమం కంటే కూడా సప్రయోజనాలు ఎక్కువ చూస్తారు. కమిటీలో ఉండే పెద్దలందరూ కూడా దేని కొరకు? సంఘ క్షేమాభివృద్ధి కొరక. సేవకులను చెప్పండి, వాళ్ళు చేస్తున్న ప్రతి దాంట్లో
నిజంగా సంక్షేమాభివృద్ధి విశ్వాసుల ఆధ్యాత్మిక స్థితి ఎదుగుదలనా స్వప్రయోజనమా? అంటే కయపలు ఏం చేస్తారంటే మాట్లాడే మాట వేరుగుంటుంది, లోపల ఉద్దేశం వేరుంటుంది. ఈయన ఏం చెప్పాడు మరలా చూడమ్మా, చంపుటకు ఆలోచన చేశాడు జనముల కొరకు. మన జనమంతయు నశింపకుండునట్లు మన జనమంతా నశింపకుండునట్లుగా ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ప్రభువు పుట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరు పరిచయులు, శాస్త్రులు, పెద్దలు అందరు కూడా బాగా తెలుసు యెరూషలేములో పుడతాడు, బెత్లెహేములో పుడతాడని కదా. సొంతం అయిపోయిన జ్ఞానుల వల్ల జ్ఞానోదయం అయ్యి గబగబా రెఫరెన్స్ తీస్తే ఇక్కడే అని చెప్పారు. తెలుసుకున్న హేరోదు మార్లా ఆ తర్వాత ప్రభు ఎదిగి నిజముగా దైవ కుమారుడు అని అనేక సార్లు రుజువు అవుతుంటే కల్లారా చూసిన వీళ్ళు కూడా మార్లా. ఎందుకయ్యా ప్రతి మీటింగ్కి వెళ్తున్నారట? ఎందుకని? రాజీవ్ గాంధీని చంపేసిన వాళ్ళు కూడా ప్రతి ఆ మీటింగ్లోనే ఉన్నారు. గాంధీని చంపేసిన గాడ్సే కూడా అదే జనాల్లో ఉన్నారు. జనాల్లో ఉన్న వాళ్ళంతా వినడానికి వచ్చిన వాళ్ళు కాదు, ఫాలోవర్స్ కాదు, చంపేసే వాళ్ళు ఉంటారు. ఈ ముక్క మా తమ్ముడికి ఎప్పుడో చెప్పా, వాడికి ఇప్పటికి కూడా ఎక్కట్లా. ఐఎంజేలోకి వచ్చిన వాళ్ళందరూ కాదు, భక్తులు కాదు రా, నేను వేసేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పిన. ఈ రోజున జీవము కలిగిన దేవుని సంఘం గురించి ఆలోచిస్తున్నామా? మనల్ని వెదకి రక్షించి ప్రాణం పెట్టిన ప్రభు గురించి ఆలోచిస్తున్నామా? మన పర్సనల్ ఫీలింగ్స్ గురించి తీసుకొచ్చే జనాల మీద పెట్టి ఆయన్నే ఆటంకపరిచి చంపేసే ఆలోచనలు ఎవరికన్నా ఉంటే ఈ క్యారెక్టర్ ఎవరు? జనముల క్షేమం కోసం ఆలోచించేవాడు కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన ఆయనకి? అరే జనాలు ఎట్లా వెళ్ళిపోతున్నారు, మా ప్రయత్నములు ఎలా, ఎన్ని ప్రయత్నాలు చేసి రావడానికి ప్రయత్నం చేసిన వాడు లాస్ట్కి ఏం చేస్తాడు? సంపదాన్ని చూస్తాడు. ఎవరినైనా సరే ఆపుదామని ప్రయత్నం చేస్తారు, కాకపోతే ఫైనల్. అలాగా ఒకరికి ఆలోచన పుట్టడం కాదు, జనాల్ని ప్రేరేపించినటువంటి వాడు కయప. ఈరోజు మనము దేని కొరకు ఎంతమందిని ప్రేరేపించాం? లేటుగా రావడానిక? బైబిల్ చదవకుండా ఉండడానిక? అంత భక్తి అవసరమా అనే? ఒకడు ప్రతిష్టలోంచి తొలగిపోవడానిక? ఒకరు దైవజనుల మాట వినకుండా తిరుగుబాటు చేయడానిక? అన్ని జనుల్లో దేవుని నామం మహింపరచబడకుండా నువ్వే ఒకటి అట్ట తయారు చేసినవా? ఇందులో ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారబ్బా చెప్పాలి. ఏం చేస్తారు? ఒక ఆలోచన వాళ్ళకు పుట్టింది మందికి రుద్దుతారు. నేనంట మనకు తెలియకుండానే మన యాటిట్యూడ్ ఒకరిని దూరం చేస్తుంది దేవుని సన్నిధికి. ఇంటెన్షన్గా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియక చేసేవాళ్ళు ఉన్నారు. నీ నిర్లక్ష్య స్వభావం 10 మందికి వచ్చేస్తుంది. నువ్వెప్పుడో ఒకసారి ఒకడి మీద, నా మీదనో సంఘంలో ఒకడి మీదనో మాట్లాడడం ప్రారంభించావు, నువ్వు బంద్ చేసావు, కానీ అది కొరుగుడు పుండిలాగా పాకుతూనే ఉంది. కారణం ఎవడు? నువ్వే. కయప అనేవాడు గుడ్ ఫ్రైడే రోజున మరలా చెప్తున్నా ఒకరిని చంపడానికి ఆలోచన చేసినటువంటి వాడు. మళ్ళీ ఏం చెప్తాడు? జనముల క్షేమం కొరకు చచ్చిపోవాలట, సంఘం మంచిగా ఉండాలని. చూడండి, నేను చాలాసార్లు పాస్టర్లు చూస్తుంటే నేను చెప్తాం, వాళ్ళు నిజంగా సంఘ క్షేమం కోసమే పాస్టర్లు ఉంటే, చర్చిలో ఉన్న వాళ్ళు ఉంటే, వాడు దీన్ని చీల్చి సంఘం పెడతామేంది? అసలు అదేం ఆలోచన? నీకు భారం ఉంటే లేని చోట్ల లేవా? దేవుడి నామం మీద అవమానం పొందాలంటే ప్లేసులు కనపడతలేదా? ఎందుకు చీలుస్తున్నావు?
నీ ప్రయత్నాలు, నీ ఆలోచనలు సంఘంలో జరగట్లేదని చెప్పి రివర్స్ ఆలోచన చేసేటారు. వాళ్ళు అక్కడ రాసింది ఏమని, మన ప్రయత్నములు ఎలాగైపోతున్నాయో చూడండి. నీ ప్రయత్నం ఏంటి? అందరిలాగా ఆయన ఫాలో అవ్వచ్చుగా. ఏ వాక్యానికి విరోధంగా ఆయన వచ్చారు? నువ్వు ధర్మశాస్త్రం నీ చేతిలో ఉంది కదా, ఈ వాక్య ప్రకారం నువ్వు తప్పు బోధ చేస్తున్నావని ఎప్పుడన్నా అడిగారా? ఆయన విశ్రాంతి దినాన్ని గురించి ఆయన అడిగినప్పుడు ఆయన అంత చక్కగా చెప్తే జవాబు చెప్పగలిగారా? వాదనలో గెలిచారా? గెలవలేదే. అడిగింది అడిగిన దానికి జవాబు చెప్తే దాన్ని అంగీకరించలేరు, జీర్ణించుకోలేరు, కానీ కోపం అయితే పెంచుకుంటారు. ఈ కయపలు లాస్ట్కి ఏం చేశారట, ఆయన ఎట్లా చంపుదామా అని ఆలోచన చేశారు. ఈ రోజున మీరు చూడండి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన పంపబడిన వాడిని చంపే ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? బయట చూడండి, ఒక కుటుంబంలో ఒకరిని ప్రభువుని నమ్మారని చెప్పి ఆ బంధువర్గం అందరూ కూడా వాడు ఏ విధము చేతనే తీసేద్దామని చూస్తున్నారు. వాళ్ళ ఆలోచన వాళ్ళు వినందుకు సంఘంలో కూడా ఒక సహోదరుడి మీద కానీ, దైవజనుడి మీద కానీ, ఇంకొకటి మీద నీకు అసలు ఏంది? ఎందుచేత? పైకేమో సంఘక్షేమం, అందరికి మంచిగా ఉండాలి, లోపల మటుకు నీ ఆలోచన వ్యర్థమైపోయిందని. అది వాక్యానుసారమా, దైవ చిత్తమా అనేది లేదు. నా మాట ఎవరు పట్టించుకోవాలి, నన్ను తగ్గిపోయారు. సౌలుకి ఏమొచ్చింది? అది కాదు, దావీదుకి 10,000, సౌలుకి ఇప్పుడు నేనే పాస్టర్, నేనే ఏడున్నా, నా భార్య చెప్తుంది, నేను చెప్తున్నా. 7 మాటలు చెప్పే పిల్లకాయలు మాకంటే ఉత్తమంగా చెప్పారు. వీడికి ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే సౌలు నేనే. వీడికి ఇంకోసారి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకున్నాం అనుకో, సౌలు నేనే. నేను యథార్థంగా ఆయన సన్నిధి చెప్తా, ఒక్క పేరు వేయటానికి 4 నెలలు వెనక్కి ముందు చూస్తాను. నేను ప్రోగ్రామ్ షీట్ చూస్తా, నోట్స్ రాసిన, డైరీ రాసే లిస్ట్ ఎందుకు పెట్టుకోవాలి? నాకు అంత అవసరమా? నా పని నేను మంచి మనసుతో చేయాలని. ఆ పేర్లు వేసేవాళ్ళు నన్ను తిట్టుకున్నారన్న సంగతి నాకు తెలిసిన, నాకు విరోధమైన పనులు చేశారని నాకు తెలిసిన, ఏం చేసినా ఎవరి పాపం నేను ప్రామాణికంగా పెట్టుకున్న దాన్ని బట్టి నేనే చేస్తాను. ధైర్యంగా ఆయన సన్నిధిలో చెప్పగలను. పక్షపాతం వేసి వీడి నా ఓడి 4 సార్లు, వీడి మా ఓడి కాదు, వీడి తొక్కేద్దామని ఇలాంటి పనులు నేను ఎప్పుడు చెయ్యను కూడా. ఎందుకు ఈ మాటలు చెప్తుందండి? చాలామందికి ఎందుకు కోపం వస్తుంది? జనాలు వెళ్ళిపోతుంటే కోపం వస్తుంది, తమ ప్రయత్నాలు వ్యర్థమవుతుంటే కోపం వస్తుంది. ప్రధాన యాజకుడు నేను, ఇశ్రాయేల్ అందరూ తిరిగితే ఆయనకే తెలియాలి, వింటే నా మాటే వినాలి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అన్న ఆలోచన ఎక్కడ తీసుకుపోయిందంటే, ఈయన చంపేద్దాము, ఈయనని చంపేయాలి అన్న ఆలోచన. మీకు ఎప్పుడైనా మీ పర్సనల్గా చాలామంది చూసిన, మన చర్చిలోనే ఇప్పుడు రావట్లేదు కానీ భార్య బాగా చెప్తుంది, భర్తకు లేదని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మన చర్చిలోనే. భార్య నీదేగా, సంతోషించరాదు? అంత కుళ్ళుగా ఉంటే ఆమెకంటే ఎక్కువ 2 మార్కులు ఎక్కువ తెచ్చుకోరాదు? ఎందుకు? ఇక్కడ అవకాశం లేదని అందరూ ఆమె అంటున్నారని వీడు కళ్ళు ఎర్రగా అయిపోయి ఇంటికి వెళ్ళినంత తుప్పు లేదని సావగొట్టి కూరలో, ఇవన్నీ మన చర్చలోనే జరిగినాయి, ఎక్కడో కాదు. మళ్ళీ ఆ స్త్రీయే చెప్పింది నాకు. ఎవరన్నా ఏమన్నా సాధించలేకపోతున్నాము అంటే మనం ఆ మెట్టుకు రావాలని. ఉదాహరణకి చెప్తాను చూడండి, యూట్యూబ్లో నాకంటే ఎక్కువ ఎవరు చూస్తారు? జపాన్ ఎవరు మధ్యలో నువ్వు ఒకడే. శిరీష్ ఏమంటే ఎక్కువ ఎవరు చూస్తారు? మేమిద్దరం కలిసి మమ్మీ నేను చేద్దాం చూస్తావా? అరే మా మమ్మీరా, మా మమ్మీ ఈ స్థితికి ఆమె కారణం, ఈ నా స్థితికి ఆమె కారణం కాకపోయినా నా భార్య, నేను ప్రేమిస్తున్నావా?
ఉంటే మంచిదే, చూడండి. రేపొద్దున మీరు నాకంటే ఉత్తములై మహిమగల పరిచయలో ఈ 100గా మీకు అందరికి 1000 ఉంటే వెరీ గుడ్, కానివ్వండి. ఆయా స్థలాల్లో మీరు పనిచేసే స్థలాల్లో నిలబడ్డారంటే సంతోషపడేది నేనేగా. కానీ దొంగసాటికి చేస్తున్నారనుకోండి, మంచి పని దొంగసాటి చేయాల్సిన నువ్వు సీక్రెట్గా ఎవరికి తెలవకూడదు అనుకుంటున్నారు. పర్వాలేదబ్బా, తెలవకూడదు అనుకుంటే ఒకటి రీజన్ ఏమి ఉండాలి, నేను కుళ్ళిపోతున్నా ఏమి ఉండాలి, నువ్వు చేసేది ఏదో పని అన్నా ఉండాలి. వీడు ఓర్చలేనోడు, వీడి చూపు మంచిది కాదు, ఈ దృష్టి పడితే మేము నాశనం అయిపోతాం అనుకోనన్నా మీరు చేస్తుండాలి. లేకపోతే అది సరైన పనైనా కాకుండా ఉండాలి. అప్పగించేవాళ్ళు, చంపుదామనుకునేవాళ్ళు, నిందించేవాడంతా కూడా పగలు కాదు, వీళ్ళంతా రాత్రులే ఆలోచన చేశారు. కనుక గుడ్ ఫ్రైడే రోజున క్యారెక్టర్ ఏంటంటే, ఫస్ట్ దేవుని చేత పంపబడినవాడు, దేవుడే శరీరధారి భూమి మీదకి వచ్చాడని నీవు ఆయన్ని కొట్టివేయడానికి ఒక్కటంటే ఒక్క లేఖనం కానీ ఒక ఆధారం కానీ దొరకలేదు. అయినా నిష్కారణంగా ఎందుకని జనాలు వెళ్ళిపోతున్నారు, నీ ఆలోచనలన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఎట్లా చంపుదమా అని ఆలోచన చెప్పినటువంటి వాడు. అంటే ఏంటి, ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగా అని జనాలంతా కేకలేసి ఆవేశంలో అట్లా చేసుకోవడానికి ఒక్కడి ఆలోచన. చూడు ఎంత దూరం పోతుందో. అనుకుంటాం ఏదో ఆవేశంలో ఏదో ఆలోచన చెప్పేదో నేను చెప్పిన సక్సెస్ అయిన అనుకుంటాం, కానీ తరతరాలకి నీ మాట ఒకడికి శాపంగా మారిపోతుంది నీ ప్రేరేపణ. సో మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను, మీరు చెడు చేయొద్దు, మీరు ఎవరిని ప్రేరేపించవద్దు. ఒక విషయం చెప్పనా, నేనైనా నువ్వైనా రహస్యమందు చేసింది మిద్దెల మీద పక్కన చెప్పుకోవడం కాదు, నీకు ఇది తెలుసని కాదు, శాటిలైట్ ఛానల్లో వచ్చేస్తాయి. కొన్ని రోజులే సీక్రెట్. రహస్యమైందంటే ఏంటి, కొంతకాలం అది రహస్యంగానే ఉంది. ఒక రోజున మిద్దె మీద ప్రకటించినప్పుడు కూడా షబాష్, అందరికి వందనాలు, చాలా సంతోషం, ఇప్పటికైనా సాధించాం, ప్రజలు గుర్తించారు, నిన్ను ఎత్తుకుని గంతేసేలా ఉన్నా కానీ నిన్ను తూ అని ఊసేలాగా ఉండకూడదు చేసే పని. అది మంచైనా చెడైనా ఖచ్చితంగా బయటకు వచ్చేదే. కానీ ఆ రోజున నీ స్థితి తలెత్తుకునేలా ఉంటుందా, తల దించుకునేలా ఉంటుందా ఆలోచించాలి. గుడ్ ఫ్రైడే రోజు మరలా కయప అనేవాడు ఒకరిని చంపడానికి, ప్రభువునే చంపడానికి. ఇప్పుడు చెప్పండి, మనకందరికి వాక్యం తెలుసుగా, వాక్యమే. ఈ వాక్యాన్ని చంపేయడానికి కలిసి అక్కడ ఆలోచన చేస్తున్నావా, లేఖనం నెరవేరకుండా. లేఖనం నెరవేర్చబడకుండా వాక్యం జీవం ఇచ్చేది, నీకు పాటించడం చేత కాకపోతే అంత భక్తి ఎందుకంటే ఎందుకు, నేను చేయలేకపోతున్నాను, నేను దిక్కుమాలనుడి, గలీజ్ కానీ దరిద్రుని, చేతగాని దద్దమ్మని మీరన్నా చేయండిరా అని చెప్పాలి. అంతేగాని తాగుబోతున్నట్లు తాగుడు మానలేక రోజుకో పెగ్గెత్తి ఏం కాదులే, బైబిల్లో కూడా ఉంది అని చెప్పాడు అనుకోండి, వీడు ఒక చెడు ఆలోచన చెప్తున్నాడు. ఇది వీడికి కాదు, మొత్తం వంశాల జనాలకి శాపంగా మారుతుంది. వాక్యమే నువ్వు ఫాలో అవుతావు, అవ్వకపోతే దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేయకండి. కయపలు ఉన్నారు చాలామంది, వాళ్ళు చేయలేరు. ఒక స్త్రీ సోమరిపోతు, పొద్దున్నే లేగలేక నాతోనే అంది, పొద్దున్న లేమని ప్రార్థన చేయమని ఆడింది బైబిల్లో, ఎప్పుడు చేసిన దేవుడు వినడా అన్నది. నువ్వు సోమరిపోతు మొహం దాని, నువ్వు లేకపోతే ఆ మాట ఎందుకు మాట్లాడాలి. చురుకైన స్త్రీ ఎట్లా ఉంటారు, పొద్దున్న లేసేపాటికి తన ఇంటి వారికి ఈమె చేస్తుంది, సిద్ధపరుస్తుంది, పని చేయకుండా భోజనం చేసి బాగా తినేసి మళ్ళీ ఆవరించుకుంటే గుమ్మంలో బయటికి రాకూడదు. ఎవరు జనాలు వచ్చేపాటికి తయారై ఉండాలి. మా మమ్మీ పిల్లలకు నేర్పుతుంది, మా పిల్లల అమ్మాయిలు చూస్తే నాకు సంతోషం. వీళ్ళు 5 గంటల ప్రాంతానికి తలదూకొని వస్తారు మొహం గడికి. ఏం సంతోషం అనిపిస్తుంది నాకు, వాళ్ళని పొగట్లేదని చెప్పి బాధపడకండి, కానీ 5 o'clock ప్రేయర్కి మొహం గడికి జుట్టేసుకొని వస్తారు.
దినకత్రి మగవాళ్ళు ఎదవలో ఉన్నారు, ఆడే సింపుల్ జుట్లు వెళ్ళి తిరుగుతుంటారు. కానీ ఆడపిల్లలు మా మమ్మీ నేర్పించిందట, జుట్టు దూకుకుండా కిచెన్లో పోద్దని. కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ ఏంటి, అదేదో ఆచారాలు, శ్రద్ధ, పద్ధతి, చురుకుగా ఉంటే ఏమవుద్ది, మంచి భాగ్యం. ఎందుకు పోగొట్టుకుంటావు దాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? కనుక ఆ రోజున కయప దేవుడే శరీరధారి భూమి మీదకి వచ్చిన ఆయన్ని చంపేయడానికి ఒక ఆలోచన చెప్పాడు. ఈ రోజున ఈ వాక్యమే దేవుడని ఈ వాక్యాన్ని చంపేయడానికి నీకు ఫాలో అవడం చేతగాల, జనాలు ప్రేరేపిస్తున్నా ఎవరు నీ వైపు రావట్లా. ఇక అల్టిమేట్గా ఏంది, ఎట్లయినా మళ్ళీ చెప్పడం ఏంటి, చర్చిలో అందరూ పోకుండా ఉండాలంటే ఒక 2 వాక్యాలు మనం పక్కన పెట్టేసారు. జనాలు పోతున్నారంటే ఇక భయం, జనాలు వెళ్ళిపోతున్నారనే కదా, వాళ్ళు ప్రజా సంఘంలో అందరూ వెళ్ళిపోతున్నారని. ఏదో క్షేమాభివృద్ధి కాదు, నువ్వు పాటించలేక అందరినీ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. చేయలేనోడు చేస్తానికి ప్రయత్నం చేయండి, చేసేవాడికి పుల్ల పెట్టకండి. నేను చేయలేకపోతున్నా, నేను ఒకటి చేసిన, రేపు మళ్ళీ నెలలో 2 ట్రై చేస్తా, కొంచెం శీతాకాలం వస్తే వారం ట్రై చేస్తా. నువ్వు వెంబడిస్తున్నా, నువ్వు నమ్మిన ప్రభు 40 రోజులు చేశాడు. ఆయనలోనే ఉండాలి. పౌలు గారు తరచు చేశారట, తరచు. ప్రభువే చెప్పాడు, నిజంగా నా శిష్యులు అయితే నేను వెళ్ళాక చేస్తారన్నాడు. నువ్వు శిష్యుడు అయితే నువ్వు చేయాలా, అంత తిండిపోతాడు పోయి చేయలేక మళ్ళీ ఇంకొకటి జడపడతావు ఎందుకు? వీళ్ళు ఏం చేస్తారో అప్పుడు ప్రభువుని చంపారు, ఇప్పుడు వాక్యాన్ని ఆలోచన. నీవు చెడిపోయేటోడు కాదబ్బా, జనాలకి శాపంగా మారిపోతున్నాడు. ఈ ఆలోచన ఎవరిదంట? కయప. గుడ్ ఫ్రైడే రోజున ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే 7 మాటలు బలికావు, 2 మాటలు బలికావు అని ఏడవకండి. మన ప్రవర్తన మనం మార్చుకుందాం. నేను అనేక గుడ్ ఫ్రైడేలు చెప్తున్నా, ఇప్పుడు ఏడిసి ప్రయోజనం లేదు, ఇప్పుడు మన ప్రవర్తన మార్చుకోవడమే ముఖ్యం. హల్లెలూయా. అల్టిమేట్ ప్రేమ సిలువలో మరణించాడు, ప్రాణం పెట్టినంతగా ఎక్కువ ప్రేమించాడు ఎవరిని. ఆయన కోసం నీ ఇష్టాన్ని చంపుకొని మార్చుకోరాదు. కనుక మనలో ఎవరైనా కయపలు ఉన్నారు, మీకు చేతగాకపోగా జనాల పేరు చెప్పి ఆయన చంపుదామని, వాక్యమైన దేవుణ్ణి చంపేద్దామని మీరు జనులనే ప్రేరేపిస్తున్నారు. నాకు ఈ మాట ప్రతిసారి గుర్తు. చాలామంది దేవాలయానికి వచ్చినప్పుడు హోసన్నా చేయమని ఎంత బాగా చెప్పారంటారు. మళ్ళీ ఆయనేగా సిలువేడి కేకలేసింది. కొత్త క్యారెక్టర్ ఎక్కడ ఇంకొక దేశం నుంచి రాలా, వీళ్ళే. అద్దంకి రంగి కోఫీర్ గారి పాట గుర్తుందా మీకు? పొగిడిన నోళ్ళే నిందలు మోపే, నిమిరిన కరములే కరకుగా కోసిగేట, కడు చిత్రముగా లోకమే మార. లోకం అంటే ఎవడు, దేశం అంటే ఎవడు? మనమే. ఒకసారి పొగిడి, ఒకసారి నింద. నింద అంటే ఏంటి? లేనిది. అది సత్యమైతే రుజువు చేయాలి, రుజువు చేయలేదని వదిలే. అదెందుకు లోపల పెట్టుకుంటాం? రుజువు చేయాలా. రుజువు చేస్తే మార్పు నొందుతారేమో అంటే వాళ్ళు మారకుండా అట్నే సచ్చి నరకానికి పోతే నువ్వు మళ్ళీ చూసి ఆనందించుదామనే. సహోదరుడు ఏమైనా తప్పు చేస్తే ఏమైనా ఉంది, పిలిచి అడగమని ఉంది. అడగాలబ్బా, మనం అడగాల. కానీ లోపడేమి తేల్చేసుకో, ఏమైనా ఉంటే పోదు. సో ఈ రోజున మీ అందరికీ మనం చేస్తున్న ఈ గుడ్ ఫ్రైడేలో కయపలు ఎవరన్నా ఉన్నారా? అందరూ ఆయన వెంబడించాలి. వెంబడించలేకపోగా వెంబడిస్తున్న వాళ్ళని చూసి అసూయపడి వాళ్ళని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేసి మన ప్రయత్నాలు ఎలా నిష్ఫలం అయిపోతున్నాయని అనుకుని లాస్ట్కి వీళ్ళందరూ మంచి కోసం ఆయన చచ్చిపోతే బెటర్ అని ఆలోచన చెప్పినవాడు కయప. రెండో క్యారెక్టర్. రెండవది యూదా. యూదా గురించి మీకు తెలుసా? మీ అందరు తెలుసుగా. దేవుని అప్పగించాడు అంటాడు. ఒకడు దేవుని అప్పగించడానికి అసలు కారణం ఏంటి? జాషువా, నువ్వు నన్ను అప్పగిస్తావా? అనుకోరా, నువ్వైతే అలగవు కదా. నేను కూడా అంత గొప్పవాడు కాదు, కానీ కాసేపు స్టోరీలో నేను యేసు ప్రభు, నువ్వు యూదా అనుకున్నావుగా.
ఇప్పుడు నువ్వు నన్ను అప్పగించాలనుకో, ఏం చేయాలా? అది లాస్ట్ రేటు మాట్లాడుతుంది కాదు. ఎవడైతే నన్ను చంపాలనుకుంటున్నాడు, ఎవరికైతే నా మీద ద్వేషం ఉందో వాళ్ళతో టచ్లో ఉండాలి. టచ్లో ఉండాలి. సుధాకర్ నన్ను వేసేద్దామంటే చర్చ్ వదిలేసిన వాళ్ళతోని, బ్యాడ్ చర్చ్ అన్న వాడితోని, బ్యాడ్ పాస్టర్ అన్న వాడితో టచ్లో ఉండాలి. రంజీ చెత్త పాస్టర్ అన్న వాడి దగ్గర ఫంక్షన్కి మనం వెళ్ళాలి, టచ్లో ఉండాలి. అది లాస్ట్కి ఎక్కడికి లీడ్ చేస్తుందని వాళ్ళకు కూడా తెలియదు పాపం. అంతా మనోళ్ళే కదా అనుకుంటారు. లీడ్ ఎటు చేస్తుంది అనేది తెలియదు. అంటే బైబిల్ ఏముందంటే, నువ్వు నులివెచ్చని స్థితిలో నువ్వు అట్టన్నా ఉండు, ఇట్టన్నా ఉండు, ఎటన్నా ఒక దగ్గర ఉండు. ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చినట్టు, ఇంకో చర్చికి పోతే అక్కడే ఉండు. మానేశ్వరుడి దగ్గర ఉన్నట్టు వాడి పక్షంగానే ఉండు. యూదా ఇస్కరియోతు ద్రోహి అయినా అన్నారు. ఏంటంటే వెంబడిస్తూ చంపడానికి వచ్చే వాళ్ళకి సహకరించటం. వాడి గురించి బైబిల్లో రాసింది ఏంటి? మీలో ద్రోహులు ఉన్నారా? గుడ్ ఫ్రైడే అమ్మ, ఇదేదో స్టోరీ కాదు, గుడ్ ఫ్రైడే చెప్తున్నా నేను. ద్రోహి ఎక్కడున్నాడు? ఆయనతో ఉన్నాడు. ద్రోహి ఎక్కడ, ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయనను చంపాలనుకున్న వారితో, ఆయన వ్యతిరేకిస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీలో యోధాలు ఉన్నారా? ఆయన ఎప్పుడైనా తీసుకొచ్చి ప్రభు దగ్గర పిలిచి మాట్లాడతాడా? తీసుకురాగలడా? ఈయన ప్రభువుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగలడా? మరి ఈయన ఎందుకు వెళ్తున్నాడు? సార్ మీరు ఆలోచించండి. మీరు వెళ్ళే ఇల్లు మీ దైవజనుడు వెళ్ళగలరా? వాణ్ణి మీ దైవజనుడి దగ్గర మీరు తేగలరా? ఫ్యామిలీ అనుకో, భార్య, నువ్వు మాట్లాడే వ్యక్తిని మీ భర్తతో పరిచయం చేయగలవా? భర్త, నువ్వు ఫోన్లో మాట్లాడే అమ్మాయి మీ ఆవిడ దగ్గర తీసుకురాగలవా? ఎందుకు తేలేవు? సరైంది కాదు, నీకు కూడా బాగా తెలుసు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు నా దగ్గర తీసుకురాగలరా? నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగలవా? రెండూ చేయలేని ఏదో పని ఎందుకు చేస్తావు ద్రోహిలాగా? సార్, నాకు ఎవరి మీద కోపం లేదు, ఇందులో ఉన్న క్యారెక్టర్ చెప్తున్నా. ఎవరి క్రియలు వాడేంట. మరి నేను చేసేది ఏముంది? నా మాటలు నీ వెనకాల ఏమి రావు. నీ శాపాలు నాకేం తగలదు. హేతువు లేని శాపం మీరు నశించిపోతారని నేను ఎక్కడి నుంచి ఎంత చూపినా ఏమైసా ఉంటుంది. అది హేతువు లేనిదైతే అది బైబిల్. నేను దేవుని చేతికి అప్పగించాను అనుకోండి, ఆయన తీర్పులో నువ్వు ఎట్ట తేలితే అట్ట వేస్తాను. నేను అప్పగించాను అది, ప్రభువా నీ చేతికి అప్పగిస్తాను, అంతవరకే చేయాలి. అల్టిమేట్ ప్రార్థన, అది కూడా లాస్ట్కి శాతగానప్పుడు చేసే లాస్ట్ ప్రార్థన. నీ చేతి ప్రభువు చేతిలో పడడం. వామ్మో, మన ఎత్తులు జిత్తులు ఇవన్నీ కాదు, ప్రభువు చేతిలో పడ్డమే. గుడ్ ఫ్రైడే రోజున ఇంకో క్యారెక్టర్ ఎవరో? యూదా. ప్రభువును చంపాలనుకునే వాడికి ఎవరు కావాలంటే ప్రభువుతో ఉండేవాడే కావాలి. మనది శ్రీహరికోటలో ఉన్న ర్యాకెట్స్ అన్ని ఫెయిల్యూర్ అయిపోవాలంటే ఎవరు కావాలి? సైంటిస్టులే కావాలి. ఎవరికి? అమెరికాకా అవసరంలే, మన శత్రువుకి కావాలి. మన శత్రువులు ఎవడు? నాకు తెలిసింది, బాగా తెలిసిన వాళ్ళు ఎవరంటే చైనా, పాకిస్తాన్. సరిహద్దుల్లో వాళ్ళు చేసే ప్రవర్తనే శత్రువా మిత్రువు అని తెలియజేస్తారు కదా. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు చర్చిలో దిగిన తర్వాత చేసే పనులే శత్రువా మిత్రువా తెలియస్తాయి. ఈ వారం అంతా మీరు మాట్లాడుకునే మాటలు శత్రువా మిత్రువా తెలియజేస్తాయి. సైనికులు ఒక్క స్టేట్మెంట్ ఉండదు చైనా, కానీ సరిహద్దుల్లో చేసే ప్రతి పని కూడా భారత్కు వ్యతిరేకంగానే చేస్తున్నాయి. మీరు చేసే ప్రతి కదలిక, ప్రతి మాట జీవం కలిగిన దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉండనుకో, నువ్వు శత్రువా మిత్రువా? ఎవరే యూదా? నువ్వా నేనా? ఎవరితో అయినా ఒకరితోనే. నేను అనేక మార్లు చెప్పాను, ఇంతకంటే ఉత్తమమైన సంఘాలు సేవకులు చాలామంది ఉన్నారు. మంచిగా వెళ్ళిపోవచ్చు. మనం పరలోకం పోవడం ముఖ్యం, ఎందుకంటే అది శాశ్వతమైన రాజ్యం. అక్కడ ప్రభుతో యుగ యుగాలు ఉండాలి.
ఇక్కడ నువ్వు మనసు చంపుకొని సమాధానం లేకుండా పక్కన వాళ్ళందరినీ ఒకడు మనకు చెప్పే మాట గుర్తుందా? నా దగ్గర మొన్న కూడా ఉంది. నేను ఈ మధ్యలో అనుకున్నా, పాత నాకు మెసేజ్లు చెప్పి పెట్టిన వాళ్ళందరూ స్టేటస్లు పెడదామని చూస్తున్నా. ఎవరికి అడిగి అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి ఒకడు పెట్టాడు, నువ్వు తప్పితే మిగతా వాళ్ళందరూ గుంటనక్కలు ఉన్నారు చర్చలు అని చెప్పాడు. పెడతా ఈస్టర్ అన్ని పెడతా, ఎవరిని అనేది లేదు. ఒకడు చెప్పాడు, విజయ్ ప్రసాద్ సుధాకర్ పరిచయం చేసి కటింగ్ షాప్ వాడు చెప్పిండు నాకు, సార్ ఆడికి పంపడం మెసేజ్ స్టేటస్ పెట్టుకుంటే చూసినోడు చూస్తాడు, చూడనోడు మరి ఎంత మంచి వివాదం లేని పని కదా అనిపించింది. అందుకని నాకు నచ్చినవి నేను పెడుతూ ఉంటాను. మొన్న గుర్తొచ్చింది, అది కనపడ్డాయి కొన్ని. కనపడితే అమ్మ ఎన్ని సంవత్సరాలు అయిపోయినా ఆ మాటలు, ఆ మెసేజ్లు అయితే పోగా. ఇక్కడ రాసిన మాట ఏంటి? నువ్వు ప్రభు దగ్గరే ఉన్నావు అనుకో. మేము మోసే శిష్యులు సిలువేద్దాం అనుకునేవాడితో నీకేం పని? మళ్ళీ డైరెక్ట్ మ్యాటర్ వెళ్ళిపోయి ఆయన అప్పగిస్తే నాకు ఏమిస్తావు? కలవడంలో వచ్చే ఆలోచన ఏముంటుంది? అమ్మో ఎందుకు వచ్చాను కానీ మరి నువ్వు వెళ్ళిపోరా, మేము ఎలాగో చెడిపోయాను, మీ పాస్టర్ గారు, మీ అమ్మ నాన్న, మీ చర్చి అదే మంచిదిరా అటువైపోడు అట్టడా అన్నాడు కదా. నీకేమైనా బుద్ధి చెప్పి పంపించే ప్లేస్ అది? పంపించే ప్లేస్ కాదు. నీతో బేరం ఆడుకొని ఎట్లయినా వాళ్ళు అనుకున్నది. గుడ్ ఫ్రైడే రోజున మీరు యూదా ఎవరు? ద్రోహి. మీరు ఈ సంఘంలో ఉన్నటువంటి ద్రోహుల, ప్రభువును వెంబడిస్తూ ప్రభువుని అప్పగించే ద్రోహుల, వాక్యమైన దేవుణ్ణి రోజు వింటూ చేస్తూ ఆయన్నే వాక్యాన్నే అమ్మి వేసేవారు ద్రోహుల. సత్యమును అమ్మివేయక, ఖర్చు పెట్టి కూడా సత్యాన్ని కొనుక్కోమన్నాడు. సత్యాన్ని అమ్మివేయొద్దట. ఏం ప్రయోజనం కొరకు ఏమని ఒకటి తాకట్టు పెట్టేస్తున్నారు, అసలు అమ్మేస్తున్నారు. ఎవరు ఇలా యూదులో ఎలా మారుతారంటే, వెంబడిస్తున్న వాడితోనే ఉండి ఆయన్ని చంపాలనుకున్న ఆయనకు విరోధమైన వారితో కూడా సంప్రదింపులు, మాటలు కలిగే మనుషులందరితో సమాధానం. ఏం సమాధానం రా? నిన్ను ఏం చేస్తాడు? పొట్ట పగిలి చచ్చేలా చేస్తాడు. లాస్ట్కి నీ చాలు పెట్టుంటుంది. చూడండి అబ్బా, రైఫిల్తో షూట్ చేసి పడేసిన అనుకోండి, మేడంని షూట్ చంపేసిన, పోలీసు వాడు చేంజ్ చేస్తాడు. నన్ను మా ఆవిడ చంపమని చెప్పాడు, నాకు 50 జీవి కారాగారు చేస్తారు. ఆమె చెప్పినందుకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వేస్తాడు. ఎవడు చెప్తే చేసేవాడికి, ఆ చేసినోడికి ఎక్కువ ఉంటుంది, ప్రేరేపించినోడికి ఉంటుంది, కానీ చేసినోడికే ఎక్కువ ఉంటుంది. నిన్ను ఎవడు ప్రేరేపించడం అన్నది కాదు, నీకు మటుకు చాలా ఉంటుంది. కనుక ఈరోజు గుడ్ ఫ్రైడే ప్రభు నా కోసం వర్ణించాడు. కరెక్టే, నీ కోసం వర్ణించింది. ఆయన సిలువ వేద్దాం ఉన్న వాళ్ళతో మంతనాలు జరపడానిక? జీవం కలిగిన దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో మంతనాలు జరపడానిక? ఒకవేళ అంత మంచి వాళ్ళు అయితే మళ్ళీ చెప్తున్నానండి, వాళ్ళని ప్రభు దగ్గర కన్నా తేవాలి, ఈయన్ని వాళ్ళ ఇంటికన్నా తీసుకువెళ్ళాలి. రెండూ చేయలేని క్యారెక్టర్తో మనకేంటి? ఎవరి పక్షంగా ఉన్నాం మనం? అలాంటి వారికి ఇచ్చిన టైటిల్ ఏంటి? ద్రోహి. గుడ్ ఫ్రైడే రోజున ప్రభువునే చంపే ఆలోచన చేసే కయపలాగా ఉండొద్దు. నువ్వు చేసే పని బట్టబయలైతే కూడా గర్వంగా తలెత్తుకునే పని ఉండాలి. కానీ మీకు సంగతి తెలుసా? మీలో చాలామంది చేసే సీక్రెట్ పనులని నాకు తెలుసు. తెలవకుండా ఉన్నది కదా, నేను చేసిన ఏదో పని కూడా మీకు కూడా తెలిసి ఉంటుంది. అందుకనే కదా నన్ను రకరకాలుగా అంటున్నారు. కానీ రుజువులతో సహా ఎదుట పెట్టి గద్దించే ఒక రోజు వస్తుంది. ఇవాళ పేపర్ స్టేట్మెంట్ చూసినారా మీరు? కేజ్రీవాల్కి అడ్వకేట్ లేడు, ఆయనే అడ్వకేట్. 36 పేజీలో 56 పేజీలో ఏదో ఉంది ఛార్జ్ షీట్లో, నా పేరు లేదు. ఆయనే వాదించుకుంటూ కోర్టులో నా పేరు లేదు, సిబిఐ చేసిన దాంట్లో లేదు, ఈడీ చేసింది లేదు, నా పేరు లేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అంటే నేను 100 కోట్లు తీసుకున్నామంట. ఎవరన్నారు? శరత్ చంద్ర. అయితే అరెస్ట్ చేస్తావా అని ఇప్పుడు నేను కోర్టులో చెప్తున్నా. మోడీ అమిత్ షాకి ఆ 100 కోట్లు నేనే ఇచ్చాను.
వాళ్ళు అరెస్ట్ చేయన్నాడు. అమ్మ వీడి కోర్టులో ఎంత దమ్ముందా అని అందరూ ఆశ్చర్యపోతారట. ఆ మాటను బట్టి అరెస్ట్ చేయాల్సి వస్తే రుజువయ్యేదాకా ముందు వాళ్ళని అరెస్ట్ చేయి. ఏ బేస్ మీద చేస్తా అంటే దమ్మున్నోడికి ఎట్లుంటుందంటే నేను అన్నయ్యని నా మీదకి రావాలని అంటాడు. నేను అన్నయ్యని కూడా నువ్వన్నయ్య కూడా నా మీదకి రావాలని ధైర్యంగా చెప్పగలగాలి. నేనేమంటా, ధైర్యంగా చెప్పలేని పని చేయొద్దు, అనలేని మాట వెనక కూడా అనొద్దు. ఒకవేళ ఇప్పుడు ఏదో మ్యానిపులేట్ చేయొచ్చు, సింహాసనం ఎదుట ముందు పెట్టి పరుగు పోతాయి. ఎందుక ఇంట్లో ఒక్కడి చేత ఒక చెంప దెబ్బ తింటాం బెటర్, జనాల్లో స్టేజ్ మీద డ్యాన్స్ మీద తనించుకోవడం ఎందుకు? ఈ రోజునైనా గుడ్ ఫ్రైడే రోజున ఆ మాట పలికావు, ఈ మాట పలికావు, అన్నీ కరెక్టే. నువ్వు యూదావా కయపవా? ఆలోచన చెప్పేవాడివా? లేకపోతే ఆయనతోనే ఉన్నటువంటి నీవు ఆయన చంపాలనుకున్న వేరే గ్రూప్తో మంథనాలు జరుపుతున్నటువంటి ద్రోహి అయిన ఇస్కరియోతు యూదావా? నీ సావు ఎట్లుంటుందో నువ్వే ఆలోచించుకో. వాడి ఇల్లు, వాడి పొలం, వాళ్ళ పిల్లలు, కుటుంబం అంతా కూడా ఏం రాసిందే. ఈ పనులు చేసే వాళ్ళకి ఏమవుతుంది? ఇక అయినా నేను చెప్పను, మీకు తెలిసిందే. అసలు ఎట్లాంటి మాటలు రాశారు వాడి గురించి. వాడి ఇల్లు అంట, వాడి పొలం అంట, వాడి కుటుంబం అంట. అమ్మో ఏందండి! ఎవరైనా వెంబడిస్తున్న వాడు వెనకనే తిరుగుతాడు. ఆయన వెనక శత్రువైనటువంటి వాడిని చంపాలన్న వాడి దగ్గరికి వెళ్తాడు. వాడు పొట్ట బగిలి తెచ్చాడు, వాడు ఇల్లు పోయింది, ఫ్యామిలీ పోయింది, అన్నీ పోయినాయి. నువ్వేదో తెలివి అనుకొని 30 వెండి నాణేలు అనుకుంటున్నావా? నువ్వు ఉండవు, నీ ఫ్యామిలీ ఉండదు. నువ్వు ఎలా ఉన్నావు గుడ్ ఫ్రైడే రోజున ఒకసారి ఆలోచించమని క్రీస్తు పేట మీకు మనం చేస్తున్నా. నెంబర్ 1 కయప ఏంటి? ఆలోచన చెప్పేవాడు. రెండవది ద్రోహి అయినటువంటి వాడు. 2 ప్లేసులలో ఉంటాడు ఈ ద్రోహి. ఆయనతో ఉంటాడు, ఆయన చంపాలనుకున్న ఉంటాడు. అవసరమైతే తాత్కాలిక ప్రయోజనాల కొరకు. నేను పాస్టర్ ఫెలోషిప్లో చూస్తా కదా, ఒక పాస్టర్ గారు 100 రూపాయలు బ్యాగ్ బిర్యానీ ఇస్తాడంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్న మాట్లాడే పాస్టర్ గారి మీద ఈడు 100 రూపాయలు ఎంతెంత మాటలు మాట్లాడతాడు అనుకున్నావు? అస్సలు నాకు అని ఏందబ్బా 100 రూపాయల గురించి ఒకడి మీద అట్లా మాట్లాడేస్తారా? మంచిదైనా తీర్పులోకి వస్తుంది. ఆ స్పృహ ఉన్నప్పుడు ప్రతి మాట కూడా కృపాసహితంగానే ఉండాలి. ఒకవేళ గద్దించే మాట కూడా ఎందుకు గద్దిస్తారు? ప్రేమించి. శిక్షించేది కూడా ఎందుకు? ప్రేమించి. ఆ శిక్షించేది, ప్రేమించేది 10 మందిలో కూడా అట్నే కనిపిస్తుంది. అప్పుడే మాట మార్చరు ఎవడు. సో మీ అందరికీ మనం చేస్తే గుడ్ ఫ్రైడే రోజున మీరు కయపలా. గుడ్ ఫ్రైడే రోజున మీ అందరికీ నేను మనవి చేస్తున్న మాట ఏంటంటే, రెండవదిగా మీరు యూదాల ద్రోహి. అడిగి టైటిలే ద్రోహి. మూడవ మాట పేతురు. ప్రభువునే వెంబడించినటువంటి వాడు. ప్రభువును వెంబడించిన వాడు 12 మందిలో ఎవరికి లేని ప్రత్యక్షత వినాల, ఎవ్వరికి లేని ప్రత్యక్షతలు కలిగినటువంటి వాడు. ప్రభువే నీ మీద నా సంఘాన్ని కడతా అని చెప్పి నువ్వు బండవి అని చెప్పినటువంటి వాడు. పరలోకపు తాళం చెవులు ఇస్తున్నానని చెప్పినటువంటి వాడు. ఆ పేతురే అంతతో ప్రభుతో అంత సన్నిహిత. ఏ క్వశ్చన్ అడగాలని డేరింగ్ డాషింగ్ ప్రభుని ఆయన తప్పితే అంతగా అంత ఉంది ఆయనకి. ఆయన ప్రభు శ్రమలో ఎలా ఉన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మీరు నాకెంత క్లోజో దేవునికి ఎంత క్లోజ్ అనేది కాదు. శ్రమలు వస్తాయి, అప్పుడు నువ్వు నిలబడతావా, వెళ్ళిపోతావా? దేవుని బిడ్డగా అంగీకరించగలుగుతావా? పలానా దైవజనుడిని వెంబడించేవాడిగా చెప్పుకోగలుగుతావా? పేతురు పిచ్చోడా? మళ్ళా చెప్తున్నా వినండి. ఎలాంటి వాడు? మళ్ళా చెప్తున్నా, 12 మందిలో ఎవడికి లేని ప్రత్యక్షత పొందుకున్నటువంటి వాడు. ఆ మాట సాక్ష్యం ప్రభువే చెప్పాడు. ఆయన బండాన్ని చెప్పారు. దీని మీద నా సంఘాన్ని నేను పరలోకపు తాళం చెవులు ఇస్తాను. ఏమేమి ఉన్నాయండి ఎవరికి లేని. ఆయనే టైం వచ్చినప్పుడు ఏం చేశాడు?
సిలువ వచ్చినాడు తన యజమానిని, తన గురువుని, బోధకుణ్ణి, దేవుని కుమారుడు నువ్వే అని చెప్పిన ఆ దేవుణ్ణి శ్రమలో, ఇప్పుడు అవునంటే నన్ను కూడా 2 కొరడాలు పడేటట్టు ఉన్నాయి. అందుకనే కదా ఇక్కడ అందరి ముందు మీ సొంపొద్దు, మీ సహవాసమొద్దు తూ అని పోతే ఒక్క నిలబడ్డారా? రోషం మిమ్మల్ని అంటే పొడుచుకొచ్చేస్తుందే. సంఘాన్ని నన్నన్నా ఎంత రాలేదు. రిపీట్ అవుతాయి మొత్తం మనకే. ఏది విత్తితే నీకు అవమానం జరిగేటప్పుడు, నిన్ను నిందిస్తున్నప్పుడు నీ పక్షాన్ని ఒక్క నిలబడ్డు. ఎందుకంటే పర్సనల్గా కాదు, వ్యక్తిగతంగా జీవము కలిగిన దేవుని మందిరంలో మీ అందరికీ మనవి. అలాంటి వాళ్ళంతా చెడ్డోళ్ళని కాదు, పరలోకం నుంచి ప్రత్యక్షతలు పొందుకున్నటువంటి వారే. దానికి దేవుడే సాక్షి. ఆయనే చెప్పాడు, అబ్బా ఇది నీకు దేవుడే ఇచ్చాడు, కానీ ఎవడిచ్చింది? ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అన్నాడు, పరలోక తాళం చెవులు ఇస్తా అన్నాడు. ఆయనే సమస్య వచ్చేపాటికి, ప్రభువుని పట్టుకునేపాటికి ఫేస్ చేయడానికి ఇష్టపడలేదు. కానీ కనీసం ఒప్పుకోవడానికి ఎవరైనా పలకరించినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అన్నీ పోయి చంద్రపల్లిలో గుడి చేసుకోను, ఇంకేడన రోడ్డు పక్కన కూర్చొని అనుకోండి, ఈయన మా పాస్టర్ని ఎవడని చెప్పుకుంటాడా? నాకే కేసు వచ్చిందని వేసి పడేశారు, పాస్టర్ని ఎవడని చెప్పుకుంటాడా? ప్రభువునే చెప్పుకోలేదు సార్. మనం అంత దూరం పోవడం ఎందుకు? ఎన్నో సూచక్రియలు, అద్భుతాలు చేసి వారి జీవితం భవిష్యత్తు అంతా కూడా చేసి, ఒరే మీరు 12 గోత్రాల మీద సింహాసనం మీద తీర్పు తీరుస్తారని ఎంత చెప్పినా ఆయన లెక్క చేయలేదు. గుడ్ ఫ్రైడే రోజున ఒకవేళ నీకు మంచి ప్రత్యక్షలు ఉండొచ్చు, దేవునితో మంచి సహవాసం ఉండొచ్చు, దేవుని వాగ్దానం నీకు ఉండొచ్చు, ఈ బండ మీద సంఘం కడతాను, పరలోకపు తాళాల చేతుల నీకు ఇస్తాన్న భక్తి సాధనను చేసి ఉండొచ్చు. కానీ యజమానిని, బోధకుడిని, గురువుని పట్టుకెళ్ళిపోతావంటే నువ్వెక్కడున్నావు? ఎదురు రాలేదు. అంత ఎదవేం కాదు. ఫస్ట్ చెవు కత్తి తీసి చెవు, అంత రోషం వచ్చినాడు కూడా ఈయనే, నాకు సంబంధం లేదన్నాడు కూడా ఈయనే. మీరు ఎట్లా ఉన్నారు? ఈ గుడ్ ఫ్రైడే రోజున నువ్వు పేతురువా? ఫ్లాష్ బ్యాక్ చాలా గొప్పగా ఉంది. ఇప్పుడైతే ఆయన ఎవరో తెలవదంటున్నావు. ఇప్పుడైతే ఎందుకని? అందరూ మంచిగా ఉన్నంతసేపు, చంద్రబాబు నాయుడు సీఎం అయినంతసేపు అందరూ మా చుట్టాలే అని చెప్తారు. ఆడు పోయినప్పుడు ఎవరు చెప్తారు? ఓడిపోయినప్పుడు, పనికి రానప్పుడు, ఎవరన్నా బికారి ఉంటే వీడు మావోడని చెప్పి ఆదరించి అన్నం పెట్టి తీసుకొచ్చే వాళ్ళు ఎవరిని ఉంటాడా? ఆ పొజిషన్ ఉంటే అందరూ పలకరించడానికి వెళ్ళిపోతారు. ప్రభువుని పట్టుకోకముందు జన సమూహంలో ఎక్కడున్న వీళ్ళే ప్రధాన శిష్యులు అని చెప్పి ముందుండి ఇది చేశారు. పట్టుకోగానే ఒక్కడు కూడా లేడు. ప్రాముఖ్యంగా వాగ్దానం పొందుకున్నటువంటి వాడు, అందరిలో ప్రత్యేకించబడిన వాడుగానే ఉన్నటువంటి వాడు, ప్రథమ స్థానంగా అందరు గుర్తించేలాగా ఉన్నటువంటి వాడు. అయినా సరే అందరిలో కూడా ఆయన్నే హెచ్చించాడు, నీకే ఇస్తానని చెప్పి. అలాంటి వాడు కూడా ఆయన ఎవడో నాకు, నీ ఫ్లాష్ బ్యాక్ ఎంత అద్భుతంగా ఉన్నా, ఎన్ని ప్రత్యక్షతలు కలిగినా, దేవుడే నీకు ఎంత కృపను అనుగ్రహించినా, ఈ రోజున శ్రమ వస్తే నువ్వు ఎట్లుంటున్నావు? సంఘపక్షంగా, దేవుని పక్షంగా, దైవజనుడి పక్షంగా ఏమన్నా ఉందా? పేతురు గురించి మీరు ఆలోచించి, ఎట్లాంటి పరిస్థితులైనా సరే, ఒక్క బాప్తీసం ఇచ్చి యోహాన్ని సిలువ దగ్గర నిలబడినాడు. బాప్తీసం కదండి, యోహాన్ సిలువ కాడ నిలబడినాడు. ఆయనకేమి తాళం చేతులు లేవు, ఆయనకేమీ లేవు. సన్నిహితంగా వెంబడించాడు, వెంబడిస్తూనే ఉన్నాడు, లాస్ట్ వరకు కూడా అక్కడే ఉన్నాడండి. మీరు ఎలా ఉన్నారు? దీని గురించి మీరు ఆలోచన చేయండి. ఈ బండ మీద కడతా అన్న మాట, బండ మీద సంఘాన్ని కడతా అంటే ఈ బండే కుంగిపోయి లోపల పోతుంది.
ఈయన ఒప్పుకోవట్లేదు. ఎంతోమంది మన నమ్మకాన్ని వమ్ము చేసేవాళ్ళు చాలామంది. నీకు ఇచ్చేద్దా అనుకున్నాను కానీ అన్నాడు దేవుడే. ఎందుకంటే ఆయన పిలుపు తగ్గట్టుగా, ఆయన ఎక్స్పెక్టేషన్ తగినట్టుగా మనం బతకలేకపోతాం. అది ఇంకా ఎంతో ఉత్తమంగా చేసేవాడు దేవుడు మన జీవితాల్లో. కనుక మొట్టమొదటిది కయప దేవునికి వ్యతిరేకంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా ఆయన చంపాలన్న ఆలోచన చేశాడు, జనాల్ని ప్రేరేపించాడు. రెండవ మాట చూస్తే యూదా, ఆయనతోనే ఉంటూ ఆయన చంపాలనుకున్న వారితో వాళ్ళు ఇండైరెక్ట్ కలవలేరు. ఈయన వాళ్ళ ఇంటికి పోడు, వీడు మటుకు వీళ్ళకి తిరుగుతాడు. వీళ్ళని ద్రోహి అన్నారు. మూడవ మాట పేతురు. ఈ పేతురు ఉన్నతమైన ప్రత్యక్షత పడుతుంది. దేవుని దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యం, దేవుని దగ్గర నుంచి వాగ్దానం, సంఘం ఆయన మీద కడతాడు. ఆయనే లాస్ట్కి అంటే ఈయన కత్తి పెట్టుకొని చెవు కొట్టేస్తే వాళ్ళు పారిపోతే ఈయన హీరో. అప్పటికి ఏమంటావు, ఎవడు చేయలేని కత్తి తీసాడు, ఏం చేయడు, దెబ్బ పొర్రమని పారిపోయారు. తిప్పి పురుషునే పెట్టాడు, నేల మీద పోసి దాని మీద నిలబడినాము. ఆ సీన్ రాలేదు, రివర్స్ అయిపోయేపాటికి ఈయన ఎవరు నాకు తెలియదు అనేసాడు. కొంతమంది సక్సెస్ అయితే హీరోలు అయిపోతామని, కొంచెం అటు ఇటుగా అయితే అసలు ఎవడో నాకు, నేను క్రిస్టియనే కాదు, రేపొద్దున వ్యతిరేకత వచ్చింది అనుకోండి, నేను క్రిస్టియనే కాదు, నా సర్టిఫికేట్ తీసుకోవా, మా తాత చూడు, మా నాన్న చూడు, నేను కానీ ఏదో పోయామా రాజకీయ నాయకులు పోవట్లే మసీదుకి, గుడికి, దానికి నేను కూడా అట్టే పోయినా. టోపీ పెట్టుకున్నది మాత్రం నాడు ఎలక్షన్లో ముస్లిం అయిపోతాడా? క్రిస్మస్కి వెళ్ళినంత మాత్రం అయిపోతావా? నీళ్ళలో మునిగినంత మాత్రం క్రైస్తవుని అవుతావా? లోపడంతా అదే ఉందన్నావు అనుకో. టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. టైం వచ్చినప్పుడే నా నిమిత్తం అన్నాడు. ఉద్యోగం పోద్దేమో దేవుని నిమిత్తమా, ఉద్యోగం నిమిత్తమా? దెబ్బలు పడతాయేమో దేవుని నిమిత్తమా, సుఖం కోసమా? ఆలోచన. టైం వస్తుంది. మీకు ఎన్ని ప్రత్యక్షలు అనగలిగి ఉండండి, ఒక టైం వచ్చినప్పుడు ఆయన ఎవరో తెలియదంటే, ఈ గుడ్ ఫ్రైడేలో ఎంతమంది ఎన్ని అన్నా, ఒకవేళ అవమానపరచబడే సన్నివేశాలు వచ్చినా నీకు కూడా ఆయనతో పాటు 2 దెబ్బలు పడతాయేమో పండే, కానీ ఆయన ఎరగనని మటుకు మనం అనకూడదు. తర్వాత మాట పిలాతు. వీళ్ళంతా గుడ్ ఫ్రైడే ముందు క్యారెక్టర్స్ చెప్తున్నా మీకు. పిలాతు గురించి మీకు తెలుసు కదా, న్యాయపీఠం మీద కూర్చొని ఈ మనుషుల్లో ఎలాంటి దోషం తప్పు ఏమీ నాకు కనపడతలేదని చెప్పి పరీక్షించి సిలువకు అప్పగించినటువంటి గొప్ప పొలిటీషియన్. పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారు, ఎటు ఓట్లు పడతాయో అటే వెళ్తారు, నీతి న్యాయానికి ఉండరు. గొప్ప పొలిటీషియన్ ఏంటంటే జనములు సిలువే అంటాడు. ఈయన పర్సనల్గా చూస్తే ఇంత కూడా లోపం కనపడతలే, అయినా సిలువ వేయడానికి అప్పగించేస్తాడు. మీరు ఎలా ఉన్నారు? నీ దృష్టికి మంచిగా ఉన్నటువంటి సంఘం కానీ, దైవజనుడు కానీ, సహోదరుడు కానీ నీకేం కనిపిస్తలేదు, కానీ జనాలందరితో పాటు ఆయన సిలువేసేస్తావా? వాళ్ళ కేకలు గెలిచినట్టుగా అందరూ ఒక పక్షంగా ఉంటే మనం ఇంకో పక్షంగా ఎట్లుంటాం అనుకునేటువంటి వాడు ఎవరు? పిలాతు. నీకు పర్సనల్గా తెలుసు ఏమీ చేయలేదని, నీ విచారణలో తెలియంది ఈయన నీతిమంతుడని, అయినా సరే జనాల కోసం సిలువేశాడు. అంటే మరి అంత దరిద్రుడు కాదులేండి. పండగ రోజున ఇడిచేద్దాం, ఈయన ఇడిద్దామని కూడా లోపల అనుకుంటారు, పైకి మటుకు చేయలేరు. ఎందుకని? గాజులు వేసుకుని ఎదవలేదు జనాల కోసం, ఫ్యామిలీ కోసం. సత్యం తెలిసినా పాటించలేని దద్దమ్మలు ఎవరు ఉంటారంటే వాడే పిలాతు. అధికారం ఉంది ఆయన అంటే కూడా ఆయన ఎవడేం చేయలేడు. కానీ జనాలకు ఫ్యూచర్లో నాకేమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి ఈ రోజున జనాలను సంతోషపెట్టడం కోసం ఒక నీతిమంతుణ్ణి సిలువేసినటువంటి వాడు. పేరుకు న్యాయపీఠం మీద కూర్చోండి అన్యాయపైన తీర్పు తీర్చిన వాడు పిలాతు. గుడ్ ఫ్రైడే రోజున నువ్వెలా ఉన్నావు? జనాలు సంతోషపడతాకి. పాపం నాకు ఎన్నిసార్లు నా జోసఫ్ గుర్తొస్తాడు, పవనయ్య అంటాడు. ఏదే అసలు ఎవడా పవనయ్య?
లాస్ట్కి తెలీదు ఆ శాపం మన పిల్లలకి వచ్చేద్దని. ఎవరు మీకు తెలియదా? సత్యం ఏందో మీకు తెలియదా? ఇవన్నీ పాతవి ఉన్నాయి కదా, మొన్న అన్ని తీస్తుంటే ఆ చిన్న ల్యాప్టాప్లో ఆడియో రికార్డింగ్లు దొరికినాయి ఒక దాంట్లో. అందులో వీళ్ళు చెప్పిన గొప్ప గొప్ప సాక్ష్యాలు. చర్చ్ అంటే ఇదే, పాస్టర్ అంటే ఈయనే, పిల్లలు బాగుపడాలంటే ఇదే. ఆ పిల్లల కోసం మానేసిన ఫ్యామిలీలోనే మీకు తెలుసు. ఎవరి కోసం? పిల్లల కోసం. దయాకర్ బిడ్డ కోసం మానేస్తావా? సావగొట్టు. ఆమె పరలోకం, నువ్వు పరలోకం పోతావు. ఎవరయ్యా మనం చూసినప్పుడు దీంట్లో మనం తేటకు కనపడాలి. దీని ద్వారానే చూడాలి. ఎవడి మాట ఎవడు వింటాడు? ఏ పిల్ల మాట వింటున్నావు? ఎవరి మాట వింటావు? పక్కింటోడి మాట ఎవరి మాట వింటావు? ఎవడు మాట వినద్దు. నువ్వు తీర్పు తీర్చే ముందు వాక్యానికి అనుకూలంగా ఉందా? స్వాభిప్రాయాన్ని దేవుని మాట కంటే కూడా హెచ్చుగా ఎంచుకోవడం. నీ అభిప్రాయం నీకు ఉండొచ్చు, దిక్కుమాలిన అభిప్రాయం. వాక్యానికి మించింది అయితే అవ్వకూడదు. నా అభిప్రాయం కూడా దీనికి మించింది కాకూడదు, ఎవరిది కాకూడదు. కానీ ఆయన తీర్పు ఎట్లుంది? తన అభిప్రాయానికి మించి జనాల సంతోషం కొరకు సిలువకు అప్పగించేసాడట. అయ్యా పిలాతులు ఎవరైనా ఉన్నారా? మీకు పర్సనల్గా తెలుసు ఈ బ్రదర్ మంచోడని, ఈ సిస్టర్ మంచోడని, ఈ పాస్టర్ మంచోడని, మీ బంధువు మంచోడని. నీకు వాళ్ళలో ఏం కూడా ఎంత లోపం తెలియదు. కానీ ఎవడి కోసం ఒకడిని అన్యాయంగా మాట్లాడేస్తావే అని సిలువేసేస్తారే, అప్పగించేస్తారే. పాలోల దగ్గర నేను చూస్తుంటా, బంధువుల ఎంత అన్యాయాలు చేస్తారంటే మీకు పర్సనల్గా వాళ్ళు ఎలాంటి చేయలేదని మీకు బాగా తెలుసు. దేవుని బిడ్డలుగా మనకు అలాంటి ఆలోచనలు ఉండదు. నీవు ఉత్తముడని చూసావు, నీ పక్కనే కూర్చున్న వాళ్ళు ఏ లోపం తెలియదని తెలుసు, నీ ఎదురుకున్న సేవకుళ్ళు ఏం తెలియదని తెలుసు, నీ బంధువులు ఏదని తెలియదని తెలుసు. నీకు నీతిమంతుడు కానీ మంచోడు కానీ అనిపించవచ్చు. అయినా జనాల కోసం సిలువేసేమని అనేస్తావా? ఎలా ఉన్నారు? గుడ్ ఫ్రైడే రోజున ఏడవద్దు, మనం మార్చుకుందాం. ఒక దేవుని చిత్తానుసారమైన దుఃఖం అయితే ఏమవుతుంది? మారు మనసును కలిగిస్తుంది. రక్షణార్థమైన అంటే మన నరకం పోకుండా మంచిగా మారుతామని. ఒక కయపలాగా చెడ్డ ఆలోచన చెప్పకుండా మారాలి. రెండవ మాటగా చూస్తే యూదాలాగా ఇటు అటు ఉండి ద్రోహం చేయొద్దు. మూడవదిగా పేతురులాగా ఎన్నో ప్రత్యక్షతలు, ఎంతో నాలెడ్జ్ ఉన్న, దేవుని దగ్గర నుంచి గొప్ప సాక్ష్యం పొందిన, ఒక టైం వచ్చినప్పుడు తెలవదని అనొద్దు. ఎలాంటి టైం అది? శ్రమలు వచ్చినాం తెలవదని అనొద్దు. ఇక తర్వాత పిలాతు ఆయనే స్వయంగా న్యాయపీఠం మీద కూర్చోండి చూసి విచారించి ఎవడో విచారించి చెప్పలే, చూసి ఈయనలో నాకేమి అలాగని ఆయన్ని సిలువేస్తున్నావా, అప్పగించేస్తున్నావా? మీ బంధువులు చేసినవా, తోడికోడలు చేసినవా, అన్నదమ్ములు చేస్తున్నావా, మీ పక్కన కూర్చున్న సహోదరులు చేస్తున్నారా, దైవజనులు చేస్తున్నారా? మీ పనిచేసే పలు స్థలాల్లో ఒక అన్యాయం గిరికిచ్చే వాళ్ళు ఉంటారు. చాలామంది అన్యాయం గిరికిచ్చేస్తారు. నీకు తెలుసు వాళ్ళు ఇలాంటివి చేయలేదని. అయినా సరే జనాల కోసం, నీ స్వార్థం కొరకు, ఇంకేదేని కొరకు చేసేవాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజున మనలో ఎవడు పిలాత్ అనేవాడు ఉండవు. పిలాత్ అంటే మరలా చెప్తున్నా, తాను స్వయంగా పరీక్షించి ఇతనిలో ఏ లోపమో తెలుసుకొని కూడా సిలువకు అప్పగించాడు జనాల కోసం. మీకు మీ తోబుట్టు కానీ, మీ పాలోలు కానీ, మీ ఇంటి పేరటోళ్ళు కానీ, మీ ఆఫీసు వాళ్ళు కానీ, నీ పక్కనే కూర్చున్న సహోదరులు కానీ, ముందు నిలబడ్డ నేను కానీ, నీకు స్వంతంగా ఎంత చూసినా కనపడకపోతే జనాల గురించి ఏమైనా చేసేవా? నీ క్యారెక్టర్ ఏంటి? పిలాతు. ఒక నిర్దోషిని అప్పగిస్తున్నావని భార్య దగ్గర నుంచి కూడా వచ్చింది. అంటే ఒక హెచ్చరిక కూడా అయినా సరే అప్పగించి చేతులు కడుక్కోండి పైకి. అంటే ఒకరోజు ఉపాస ప్రార్థన, ₹1,00,000 డొనేషన్ వేసి మటన్ మటుకు చేసేస్తారు చాలామంది భక్తులు. అలా చేయకండి. గుడ్ ఫ్రైడే రోజున కూడా నీకు స్వయంగా తెలిసినటువంటి సత్యాన్ని కూడా జనాల కొరకు అమ్మేయద్దు. ఒక నిర్దోషిని దోషి అని అప్పగించే ఈయన అంటలేదు, చేసుకోండి అన్నాడు.
ఈయనేమి మీరు అప్పగించాడంటే వాళ్ళకి మీరు ఏం చేస్తారో తెలిసి కూడా, ఏమవుతుందో తెలిసి కూడా ఒక నీతిమంతుని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పడేశాడు. అలాంటి క్యారెక్టర్ మనకి ఉండకూడదని మీకు మనవి చేస్తున్నాను. ఇక లాస్ట్ చాలా ఉన్నాయి, నేను ఒక్కటి చెప్పి ముగిస్తాను. కురేనీయుడైన సీమోను. కురేనీయుడైన సీమోను ఎవరైనా ఆ క్యారెక్టర్ ప్రీ ప్లాన్డా, ముందు నుంచి వెంబడించేవాడా? పోనీ కొంతమందికి ఎంత భాగ్యం దొరుకుతుందంటే, అలాగ విజిటర్స్లో ఒకడు చూడడానికి వచ్చినవాడిని సిలువ మోసేంత గొప్ప ధన్యత వచ్చేసింది. అలాగే ఆయనతోనే 3.5 సంవత్సరాలు ఉన్నాడు, ఒక్కళ్ళు లేకుండా పోయారు, అంత దౌర్భాగ్యులు అయిపోయారు. ఆయన ఏ ఇంట్లో తిన్నాడో వాడు లేడు, ఎవరికి స్వస్థత అయిందో అంటే వాళ్ళు లేరు. వీడెక్కడో కొత్త క్యారెక్టర్ వచ్చేది, రప్పునని ఆ పరిశుద్ధ దేవుడు మన కొరకు భరించి మరణించి ఆ సిలువని కాసేపు మోసేంత గొప్ప భాగ్యం వచ్చింది సార్. విజిటర్స్ కూడా గొప్ప భాగ్యం, కానీ పిలువబడినోడికి కూడా తప్పించుకు తిరుగుతారు. నీవు గొప్ప భాగ్యం కొరకు ఎదురు చూస్తున్నావా, నీవే పర్పస్ఫుల్గా దారి పారిపోతున్నావా? అమ్మో వీడుంటే ఏమన్నా కాసేపు మోయాల్సి వస్తుంది. ఆ మోయలేక ఆ సీన్ చూసారా మీరు? బైబిల్ రాసింది, ఆయన పడిపోతున్న సందర్భంలో, సిలువను లేపలేకుతున్న సందర్భంలో వీళ్ళ దిశ ఆయన మేము పెట్టారు. ఆయన శ్రమలో కాస్త వెసులుబాటు కలగజేసిన వాడు కురేనీయుడైన సీమోను. మరి నీ పొజిషన్ ఏంది? మీరు నమ్మిన సంఘంలో కానీ, దైవజనుల్లో కానీ, మీ ఇంట్లో కానీ, మీ సహోదరులు కానీ, వారి హార్డ్ టైమ్స్లో నువ్వేమన్నా చేయకపోయినా ఏం కాదు, సిలివేసేది ఎలాగో వేస్తారు. కానీ 1 minute, 5 minutes, 1 day ఏమన్నా నీ వల్ల వెసులుబాటు వస్తుందా? కురేనీయుడు సీమోను ఎవరో ఎక్కడో, ఆయన తిన్న ఇల్లు కాదు, ఏమైనా పొందుకున్న ఇల్లు కాదు, వ్యక్తి కాదు, ఏదీ కాదు. ఆయన వచ్చి అలా వస్తే ఆయన పేరు ఇక్కడ రాశారండి. మన ప్రభు మోస్తున్న సిలువలో కాస్త మోసే అంత అవకాశం ఆయనకి. నాకు అనిపిస్తుంది చూడంగానే పౌలు గారు అన్నాడు కదా, కొదువైన వాటిని నేను అనుభవించడానికి. అంటే ఏంటి? ప్రభువును వెంబడిస్తున్నవాడు, ప్రేమిస్తున్నవాడికి ఏమనిపిస్తుంది? నేను కూడా 2 దెబ్బలు తిన్నా, 2 మోసినా కొంచెం పుణ్యమే అనుకుంటారు, కానీ ఇది ఎందుకు నాకు పెంటాను అనుకోవట్లా. ప్రేమించువాడు, దేవుణ్ణి ప్రేమించువాడికి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కష్టంలో వాళ్ళ సిలువ మోయాడు, వాళ్ళ ఇబ్బందులను వాడు ఉన్నవాటి నిజంగా అది గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి. అమ్మో ఈ టైంలో మనం వెళ్తే ఇది నాకు అంటుకుంటుంది అనుకోవద్దు. కురేనీయుడైన సీమోను ఎవరో తెలియదండి, విజిటర్, జనసమూహంలో ఉన్నవాడు. వాళ్ళకి దగ్గరలో కనపడ్డాడు, రప్పన సిలువేసి పట్టుకుంటే ఎత్తుకుని కొంచెం దూరం అయినా చేశారు. అయ్యో తూలిపోతున్నాడు నా ప్రభు, ఈయన ద్వారా నా బిడ్డ బతికింది, ఈయన ద్వారా మా ఇంట్లో బాగైంది, ఈయన ద్వారా మేము రొట్టెలు తిన్నాం, ఈయన ద్వారా ఇన్ని స్వస్థతలు జరిగినాయి, మేము మేలు అనుభవించాం, కాస్త సిలువ మోద్దామని అనుకొని ఎవడు అనుకోలే. వెంటనే తిరిగి ఎవడు చెదిరిపోయాడు. వీడికి దొరికినంత గొప్ప భాగ్యం. అంటే ఒక ఉత్తముడైనటువంటి వాడికి, దేవునికి, దైవజనుడికి, సంఘానికి ఏదైనా కష్టంలో అట్లా 5 నిమిషాలు సపోర్ట్ ఇచ్చినా అది గొప్ప భాగ్యంగానే మనం ఎంచుకోవాలి. హల్లెలూయా. సో ఈ గుడ్ ఫ్రైడేలో నెంబర్ 1 ప్రభువునే చంపే ఆలోచన చేసిన వాడు కయప. రెండవదిగా ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యూదా ప్రభుతో ఉన్నాడు. 2 గుంపులు. మళ్ళీ మీరు ఇది మర్చిపోకండి, వాళ్ళని ప్రభు దగ్గర తేలేడు, ప్రభుని అక్కడికి ఈయనొక్కడే తిరుగుతాడు 2 చోట్ల. మన భాషలో ఏమంటారు? అన్ని గబ్బిలం అంటారు. ఇటు జంతువులంటే జంతువుల్లో, పక్షులంటే పక్షులు. ఆఖరికాడు పొజిషన్ ఏంటి? తలకిందులు. గబ్బిలం కూడా తలకిందులే. నీకు తెలుస్తుందా? వీడు పొట్టబగిలు చావడం వేరు, వాళ్ళ ఇల్లు లేదు, ఊరి పేరు లేదు, అసలు ఇక చెప్పుకోవడానికి లేవు, అంత ఘోరమైంది. ఎవరికి? ఇటు అటు ఉండేటానికి. ఒక మామ గురించి, మమ్మీ లేదు పేరు చెప్పండి, మా మామ గురించి మా డాడీ అనేవాడు.
ఒరేయ్ మీ మామ గోడ మీద పిల్లిరా అంటాడు. అంటే ఇటు దూకుతాడో ఆయనకి తెలుసు, ఆయనకి ఎక్కడ సేఫ్ అయితే అటే దూకుతాడు. మనకు తెలియదు కాదు, ఆయనకు బాగా తెలుసు ఆయనకి ఎక్కడ సేఫ్ అయితే. నువ్వు న్యాయం పక్షంగా ఉన్నావా? నీ సేఫ్ పక్షంగా నువ్వు ఉంటున్నావా? నీకేదో లాభం పక్షంగా ఉన్నాయి. యూదా అనేవాడు ఎవడు? ఆయనతోనే ఉంటాడు, ఆయన చంపే వాళ్ళతో మంతనాలు. బైబిల్ చూడండి, పరిసయ్యులు ఎప్పుడూ కూడా యూదాని సంప్రదించలే. యూదా వెళ్ళి పరిసయ్యులు సంప్రదించాడు. ఎట్లా అంటే ఇస్తే ఏమిస్తాం, ఇస్తే పర్సనల్ గ్రడ్జెస్ ఏమీ లేవు అక్కడ. డబ్బు ఆశ ఉంది అంతే. డబ్బు ఆశ ఉంది అక్కడ. మీరు యోధాల ద్రోహుల? ఒకసారి ఆలోచన చేద్దాం. తర్వాత పేతురు, ఎన్ని ప్రత్యక్షతలున్నా, దేవుని దగ్గర నుంచి గొప్ప సాక్ష్యమే ఉన్నా, నువ్వే నెంబర్ 1 అయిపోయినా, నీ మీద సంఘం కడతా అన్నా, పరలోక తాళం చేతులు నీకు ఇస్తా అని చెప్పిన, ఇన్నున్నా ఆయన నువ్వే, నేను కాదన్నా. ఎవడో నాకు తెలియదు నిజం. మీరు ఎలా ఉన్నారు? మీ బ్యాక్గ్రౌండ్ ఏం చెడిపోయింది ఏం కాదు, చాలా మంచోళ్ళే. కానీ టైం వచ్చినప్పుడు ఎట్లా మారారు? తర్వాత పిలాతు స్వయంగా పరీక్షించి తెలుసుకొని ఎలాంటి తప్పు లేదని తెలిసినా సిలువేయడానికైతే అప్పగించేసేవాళ్ళే. నీకు తెలుసు కదా ఫలానా సిస్టర్ ఎట్లాంటి వాడు, ప్రతి బ్రదర్ ఎట్లాంటి వాడు, మీ బంధువు ఎలాంటి వాడు, మీ కొలిగ్ ఎలాంటి వాడు, మీ పాస్టర్ ఎలాంటి వాడు, సంఘం ఎలాంటిదో అన్నీ నీకు పరీక్షించి తెలుసుకున్నావు. కానీ జనాల సంతోషమో నీ సంతోషమో, ఒక వార్నింగ్ సైన్ వచ్చినా భార్య దగ్గర నుంచి అప్పగించేసి తృప్తి కోసం చేతులు గడుక్కున్నట్టుగా మనం ఉపాసపాతన 10 రూపాయలు వేద్దాం ఇంటెన్షన్గా చేసి. అయ్యేం పని చేయం. ఒకడు బుద్ధిపూర్వకముగా కావాలని చేసినావు. నువ్వు ఎన్ని ఉపాసపాతలు చేసినా, ఎన్ని చేతులు గడిగేసినా, ఎంత డబ్బులు వేసినా అది పోయేది కాదు. నీకు తెలుసు ఇంకొకరి ద్వారా ఆ నీతిమంతుని విషయంలో నువ్వు పరీక్షించావు, నువ్వేది కనుక్కోలేదన్నావు. ఆ తర్వాత ఒక వార్నింగ్ సైన్ కూడా నీకు వచ్చింది. అయినా జనాల సంతోషం కోసం అప్పగించేసావు. వ్యక్తిగతంగా ఫ్యామిలీ వాల్యూస్ కూడా లేదు, పబ్లిక్ ఫిగర్ అయినా వాళ్ళ కోసం ఏమన్నా చేస్తాడు. నువ్వు ఎట్లున్నావు ఒకసారి ఆలోచించే. లాస్ట్గా కురేనీడైనా సీమోన్, ఎవరో తెలియదు, మేలు పొందినోడు తెలియదు, ఏది లేదు. కానీ ప్రభు శ్రమలు ఆయన పడిపోయి లేవలేని ఆ టైంలో ఆ సిలువను మోసే గొప్ప అదృష్టం వచ్చింది ఆయనకి. దాని అదృష్టంగా భావించుకొని మనం కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా? నేను పదే చెప్తాను కదా, నాకు ఏమీ లేనప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పుంటా, ఆడెక్కడున్నాడో ఇప్పుడు కూడా దొరకలేదు. రాంచీ నుంచి వచ్చినటువంటి ఒక ఫ్రెండ్ ఉంటాడు, శాంసంగ్. ఆయన దగ్గర డబ్బులు లేకపోతే, నాకు ఉద్యోగం లేనప్పుడు 20 రూపాయలు ఇంటి ఓనర్ని అడిగి తెచ్చి నాకు అన్నం పెట్టి, మిగిలిన 2 రూపాయలు ఇస్తే 2 రూపాయలతో రూపాయి బయోడేటా కొనుక్కొని బస్సుకు డబ్బులు లేక నడిచి నాంపల్లి వెళ్తే నాకు మంచి ఉద్యోగం దేవుడిచ్చి. ఆ తర్వాత వాడు హైదరాబాద్లో ఉన్నంతకాలం నా దగ్గర తిన్నాడు. అప్పుడు ఇప్పటికి కూడా నాకు తృప్తి లేదు, ఇంకా చేయాలనే ఉంది దానికి. ఎందుకంటే నువ్వు చేసింది ఎంతరా, నేను చేసింది ఎంత అంటలా. ఆ సమయం సందర్భం ఎప్పుడు మర్చిపోవట్లేదు. లెక్కలు వేసుకుంటే కుదరదు. సిచ్యువేషన్ బట్టి చేసిన పని దానికి వెలకట్టలేని పని. నువ్వెంత పెట్టావు నేను ఎంత పెట్టాను కాదు, టైంలో ఆ టైంలో అరే ఇక్కడ నీళ్ళు పానం పోయేవాడికి వేస్తే మళ్ళీ ప్రాణం బతుకు. నీళ్ళేగా నీకు బిర్యానీ పెట్టినట్టే, నీ బిర్యానీకి నాడు సావడు, నువ్వు నీళ్ళు పోయిపోతే నువ్వు చదువు ఎప్పుడో. లెక్కలు వేసుకోకూడదు. ఈరోజున గొప్ప భాగ్యం ఎంచుకోవాలి తప్పనిచ్చి ఎవరికన్నా సాయం చేసేది పడేది అదో భారంగా మనం ఎంచుకోకూడదండి. మీరు ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచన చేసి. కయపలాగా ఉండొద్దు, యోధాలాగా ఉండొద్దు, పేతురులాగా ఉండొద్దు, పిలాతులాగా ఉండొద్దు, కురేనీడైన సీమోన్ లాగా అవకాశం దొరికితే గొప్ప భాగ్యం ఎంచుకుందాం. దేవుడి మాటలు దీవించగాక.